హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఫ్రీ కరెంటు స్కీము మనకు మార్చి నుంచి అయితే జీరో బిల్లు రావటం జరుగుతుంది. అయితే ఎవరికైనా మీరు అప్లికేషన్ చేసుకున్నా సరే మీకు జీరో బిల్లు కాకుండా కరెంటు బిల్లు వచ్చినట్లయితే మీకు ఈ స్కీమ్ వర్తింప చేసే విధంగా ఏం చేయాలో నేను ఈ వీడియోలో చెప్తాను. సో మీకు జీరో బిల్లు కాకుండా కరెంటు బిల్లు వచ్చినట్లయితే మీరు ప్రజాపాలనలో దరఖాస్తు చేసినటువంటి రిసిప్ట్ ఉంటుంది కదా, సో దాన్ని తీసుకొని మీరు మున్సిపాలిటీ ఆఫీస్ కానీ లేదంటే ఎంపీడీఓ ఆఫీస్కి కానీ వెళ్ళి మీరు అక్కడ మళ్ళీ అయితే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ఆధార్ కార్డు, కరెంట్ బిల్ రిసిప్టు, మీ యొక్క రేషన్ కార్డు, అంతకుముందు దరఖాస్తు చేసినటువంటి ప్రజాపాలన రిసిప్ట్ తీసుకొని వెళ్ళి మీరు అక్కడ నేను అన్నిటికీ ఎలిజిబుల్లే అయినా కానీ నాకు ఫ్రీ కరెంట్ రాకుండా కరెంట్ బిల్లు వస్తుంది అని చెప్పేసి మీరు ఆడ అప్లికేషన్ పెట్టుకున్నట్లయితే వాళ్ళు ఒకటి మీకు రిసిప్ట్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో దాన్ని మీరు కరెంట్ బిల్లు కొట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళకి చూపించి నేను ఎలిజిబుల్లే అయినా కానీ నాకు కరెంట్ బిల్లు వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి చూపించినట్లయితే వాళ్ళు కరెంటు బిల్లు కొట్టకుండా జీరో బిల్లు ఇవ్వాలి అని చెప్పేసి అయితే ఆదేశించడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఎవరికైనా ఈ విధంగా జరిగినట్లయితే నేను చెప్పిన విధంగా చేసినట్లయితే మీకు జీరో బిల్ అయితే రావటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.